హైదరాబాద్లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ర్యాలీలతోటి కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు చలో భవన్ కు టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపు గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు లోక్ భవన్ వద్ద కూడా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. రోప్ పార్టీలు అలాగే పోలీస్ బలగాలు కూడా భారీగా చేరుకున్నారు లోక్ భవన్ కు. మరోవైపు గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకోవడంతో పోలీసులు వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు అలాగే మరికొంతమంది బీజేపీ నేతలు ముఖ్య నేతలంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అలాగే బీజేపీ పోటాపోటీ నిరసన ర్యాలీలతోటి హైదరాబాద్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒకవైపు లోక్ భవన్ ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలంతా నిరసన ర్యాలీగా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రులు దామోదర్ రాజనరసింహ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాహనంలో తరలిస్తూ ఉన్నారు. మరోవైపు భారీగా అక్కడికి చేరుకునే కార్యకర్తలు నేతలంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులతోటి వాగ్వాదానికి దిగుతున్న సిచ్యుయేషన్ ఉంది. దీంతో లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. శ్రేణులను అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మన ఇక్కడ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయం నుండి గాంధీ భవన్కి బయలుదేరినటువంటి తరుణంలోనే ఇక్కడనే అరెస్టుల ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం. వరుసగా ఇక్కడికి వాళ్ళని అరెస్ట్ చేసిన వారిని వెంటనే తీసుకెళ్లేందుకు కూడా ఒక బస్సులను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు గాంధీ భవన్కు ముట్టడికి వెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏం చెప్తారండి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ర్యాలీలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు లోక్ భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా అక్కడికి వెళ్లడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రులు పొంగులేటి దామోదర్ను అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు కార్యకర్తలంతా కూడా లోక్ భవన్ బయట వారు రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక వైపు గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ నేతలంతా కూడా ర్యాలీగా అక్కడికి వెళ్లి తమ నిరసన అన్నది తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని సైతం కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పోటాపోటీ ర్యాలీలతోటి ధర్నాలతోటి కూడా కొంత టెన్షన్ వాతావరణమే మనకు కనిపిస్తోంది. నిన్న మనం చూసాం ఢిల్లీలో ఏదైతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పైన దాడి అరెస్టుకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ ఇటు చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అనేది చేస్తోంది. మరోవైపు దీనికి నిరసనగా ఇటు బీజేపీ కూడా నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. మరింత సమాచారాన్ని బీజేపీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ప్రెజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఇప్పటివరకు కూడా బీజేపీ శ్రేణులంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి గాంధీ భవన్ వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులందరినీ కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పోలీసులకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు మధ్య ఒక తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులకు వ్యతిరేకంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ వివరించినటువంటి తీరు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి హైడ్రామాను కూడా వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ వ్యతిరేకించే క్రమంలో వ్యతిరేకించే క్రమంలో ఇక్కడ పోలీసులు వారిని అడ్డుకొని నిరసన తెలియకుండా గాంధీ భవన్ వెళ్లకుండా అడ్డుకునే క్రమం అయితే కనబడుతుంది. ఈ క్రమంలోనే ఒక ఘర్షణపూరిత వాతావరణంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం
చూడవచ్చు. ఈ క్రమంలోనే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. రాకేష్ రెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నారు, అసలు ఉద్దేశం ఏంది? రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేస్తే తప్పేంది? ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేస్తే తప్పేం లేదు. అంటే డ్రామా బాజీ చేయడం తప్పు. నిన్న ఏమైంది, ఖర్గే గారి ఇంట్లో బర్త్డే చేసుకుంటున్నామని చెప్పి ఎంపీలను అందరినీ సహకరించి అక్కడి నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ పోయి ఆ పక్కనే ఎల్కేఎం రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రధానమంత్రి నివాసం హై సెక్యూరిటీ జోను, అక్కడ పోయి 3 గంటల పాటు ధర్నా చేస్తావా? పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు. చర్చ పక్కన పెట్టి పార్లమెంటు జరగనీయకుండా రోడ్ల మీద నువ్వు పరిష్కారం చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఇవాళ విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండడానికి అనర్హుడు. దేశ వ్యతిరేక శక్తులు, దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు, దేశాన్ని నాశనం చేయడానికి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటన్నిటికీ ఈయన నాయకత్వం వహిస్తారు. ఒక సీటు గెలిచే తెలివి లేదు, ఒక రాష్ట్రం గెలిచే తెలివి లేదు, ఒక దేశాన్ని ఉద్ధరించే ఆలోచన లేదు. యువత ముసుగులో నువ్వు సంఘ వ్యతిరేక శక్తులకు, దేశ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించాలని తహతాలు ఆడుతున్నావు కదా, ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు. ఇది హరీష్ బాబు చెప్తున్నటువంటి విషయం అయితే కనబడుతుంది. ఏదైతే పాల్వాయి హరీష్ బాబు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో ఆయన నిరసన తెలియట్లేదు. పార్లమెంట్ నడుస్తున్న క్రమంలో కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకోవడం సరైనది కాదు అంటూ కూడా బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.